అక్కడ తక్కువకి వస్తుంది కదా, నాకు అన్ని తెలియదు కదా. కొన్ని 9 ఉంది. పేరు షాప్ పేరు నా పేరు కళ్యాణి, షాప్ పేరు కళ్యాణి కిరాణా జనరల్ స్టోర్. ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ పెట్టారు? 10 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడు ఎలా ఉందంటే లాక్డౌన్ ముందు ఒకలా ఉంది, లాక్డౌన్ తర్వాత ఒకలా ఉంది. ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా, ప్రతిదీ ఆన్లైన్ పెట్టుకోవడం, జెప్టో, ఇన్స్టామార్ట్ ఇట్లాంటి వాటిల్లో తెచ్చుకోవడం. ఒకవేళ మా షాప్ కి వచ్చినా కూడా ఒక ఐటెం చూసారనుకో, ఇది అక్కడ తక్కువ ఉంది కదా, అక్కడ తక్కువకి వస్తుంది కదా, ఇట్లా మాట్లాడడం ఇట్లా జరుగుతుంది. కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టే వాళ్ళకి ఏమన్నా సజెషన్ చెప్పగలుగుతారా? కొత్తగా పెట్టే వాళ్ళంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒకలా ఉంటది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికి జెప్టోలో పెట్టుకోవడం రాదు. నేనున్న 10th క్లాస్ చదివాను, నాకు అన్ని తెలియదు కదా. ఈ చదువుకున్నోడు దానికి అలవాటు పడ్డోడే పెట్టుకుంటాడు. లాక్డౌన్ ముందు ఒకలాగుంది బిజినెస్, లాక్డౌన్ తర్వాత ఒకలాగుంది. ఇప్పుడు కస్టమర్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు, డైరెక్ట్ షాప్ కి వచ్చి తీసుకుంటారు. మీ ఆర్డరే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాడు, డైరెక్ట్ ఇక్కడ షాప్ కి వచ్చి తీసుకుంటాడు అనమాట. షాప్ వచ్చి అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు డిమార్ట్ ఉంది, స్టార్ మార్కెట్లలో ఉన్నాయి. ఎక్కువ క్వాంటిటీని బట్టి ఒక రేట్ ఉంటది. మా షాప్ లో చిన్న షాపుల్లో ఒకలా ఉంటది ఎంఆర్పీలు. మాక్సిమం అటువైపే ఉన్నారు, పైనుంచి కిందికి దిగి రాకుండా ఐటమ్ పైకి రావాలన్నట్టుగా ఉన్నారు. అలవాటు పడిపోయారు, సుఖానికి ఫస్ట్ అలవాటు పడ్డారు. అదే విధంగా ఈ జెప్టో, ఇన్స్టామార్ట్ లో రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మావి కొంచెం డౌన్ అయినాయి. ఇప్పుడు షాప్ ఒకవేళ ఆన్లైన్ లో పెడితే మీకు కమిషన్ ఎంత ఉంటే బాగుంటది అని అనుకుంటున్నారు? అంటే మా ఐటమ్సా, మాకు సేల్స్ మ్యాన్లు ఎలా ఇస్తారు? మాకు తగ్గించి ఇవ్వరు కదా. ఒకటి నువ్వు అడిగిన కరెక్ట్ పాయింట్ బాగుంది. పైన డిస్ట్రిబ్యూటర్ సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, మాకు ఇంత 10% మార్జిన్ ఇస్తాడు. కొన్ని 9 ఉంది. బ్రిటానియా బిస్కెట్ ఉంది 8% ఉంది. మేము ఎలా ఇవ్వగలుగుతాము?